వచ్చే సంక్రాంతిలోపు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం చెల్లించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి తర్వాత మహోద్యమాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి తీరుతామని అల్టిమేటం జారీ చేశారు. అలాగే ఇచ్చిన మాట మేరకు కట్టుబడి వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్ పేరిట తాను నిర్వహించిన కోచింగ్ సెంటర్లో చదువుకుని ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను సన్మానించారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ RRR రోడ్డు నిర్మాణానికి సంబంధించి టెండర్లను ఆహ్వానించిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో దాదాపు 300 మంది, కరీంనగర్లో దాదాపు 500 మంది వరకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. దాదాపు 40 డేస్ కదా, 90 డేస్ మనం ఇక్కడ యువకులకు శిక్షణ ఇవ్వడం, నిపుణులైనటువంటి అనుభవం ఉన్నటువంటి 14 రోజుగారి మేళలో 9,25,000 మందికి జాబ్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మోడీ గారి ప్రభుత్వం 9,25,000 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ 2 సంవత్సరాల లోపల ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. యూత్ డిక్లరేషన్ మీద రాహుల్ గాంధీ గారు వచ్చి సెంట్రల్ లైబ్రరీకి పోయి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. వాళ్ళు నిరుద్యోగ భృతి ఒక్కొక్క విద్యార్థికి 47,000 రూపాయలు బాకీ ఉంది వాడిపోయి ఇప్పటికి. ఇవ్వకపోవడానికి కారణాలు లేదు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ మీద ఆందోళన ప్రారంభిస్తాం.